హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా ప్రభాకర్ బ్లాగ్స్ 6. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మడత కాజా చేస్తున్నాము. ముందుగా 2 కప్పుల మైదాపిండిని తీసుకోవాలి. అందులో చిటికెడు సాల్ట్, కొంచెం ఆయిల్ పోసుకొని వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దానిని ఇలా ముద్దగా చేసుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్గా ఉండాలి పిండి. ఇలా స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్న దానిని పూరీ కోల తీసుకొని చపాతీలుగా చేసుకోవాలి. రౌండ్గా వచ్చేటట్టు చేసుకోవాలి. ఆ విధంగా అన్ని ముద్దలను చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న దానిని చపాతీని ఒకటి తీసుకొని దానిపైన పిండిని చల్లుకోవాలి. ఒకదానికొకటి తుక్కోకుండా ఇలా చల్లుకొని అతికించుకోవాలి. నేనైతే 4 చపాతీలనైతే ఇలా చేస్తున్నాను. మీకు కొంచెం పెద్దగా రావాలంటే 5, 6 అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్, పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకున్న దానిని పూరీల కోలతో ఇలా అనుకోవాలి. అనుకుంటే మనకి కాజాలు అనేవి కరెక్ట్ షేప్లో వస్తాయి. దానిని చాక్ తోటి కట్ చేసుకోవాలి. కాజాలలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కాజాల్లాగా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మడత కాజాలను వేసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వన్ గ్లాస్ చక్కెర వేసుకోవాలి. వేసుకొని పాకం పట్టుకోవాలి. అందులో యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకున్న దాన్ని కలుపుకోవాలి. చూడండి, చక్కెర పాకం వచ్చింది. ఇందులో మడత కాజాలను వేసుకోవాలి. ఎంతో రుచికరమైన టేస్టీ మడత కాజాలు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ని
ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంతో టేస్టీ మడత కాజా రెడీ అయ్యింది. దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మా పిల్లలు చాలా బాగా వచ్చాయి అంటున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.